రౌండ్ లో మేము సర్వే చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేయడమే గేమ్. మీరు టాప్ ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి అండ్ ABCD లో మీరు ఏం ఆన్సర్ అనుకుంటున్నారో దాని మీద అమౌంట్ పెట్టచ్చు. చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగిపోతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. అండ్ ఒకళ్ళు గెస్ట్ చేశారనుకోండి, ఇంకొకళ్ళు రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి వాళ్ళ ఆన్సర్. అండ్ రైట్ అండ్ రాంగ్ మీద మీరు ఎంతైనా అమౌంట్ పెట్టచ్చు, మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. కరెక్ట్, వెరీ గుడ్. రెడీ, లెట్స్ స్టార్ట్. ఇంటికి వచ్చినటువంటి బంధువులు పిల్లల్ని మొదటిగా అడిగే ప్రశ్న ఏంటి? హలో మేడం, నేను ఇక్కడే ఉన్నా. 100th ఎపిసోడ్ సందర్భంగా గిఫ్ట్ ఇది. వెల్కమ్ బ్యాక్ టు చెప్పండి. పెళ్ళెప్పుడు అని అడుగుతారు. నిన్ను చూసి అడుగుతున్నారా? ఎవర్రా? ఇంట్లో పేరెంట్స్ అన్నం పెట్టట్లేదా, ఇంత బక్కగా ఉన్నావని. ఎవరు అమ్మాయిని అట్లా అడుగుతుంది? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ అమ్మాయి ఎలా ఉన్నా అందంగా ఉంది. అన్నం కాదు ముఖ్యం, అందం ముఖ్యం. మిమ్మల్ని ఏమడుగుతారు బై ద వే బంధువులు? మమ్మల్ని అడగరు. చిన్నదానికి వచ్చినప్పుడు మోస్ట్లీ ముసలోళ్ళు ఎవరైతే వస్తారో, ఏం తింటలేదా, ఏం మీ మమ్మీ ఫుడ్ పెడతలేదా, సేమ్ ఇదే డైరెక్ట్లీ బోల్తా, పెట్టట్లేదు. మీకు అర్థమైంది కదా, వీళ్ళందరూ ఇట్లా సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. పొరపాటును కూడా వీళ్ళ పిల్లల గురించి ఏం అడగండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే, ఇంటికి వచ్చినటువంటి బంధువులు పిల్లల్ని మొదటిగా అడిగే ప్రశ్న ఏంటి? A, ఎన్ని మార్కులు వచ్చాయి? B, తర్వాత ఏంటి? C, తినడం లేదా, పాడైపోయావు? D, ఇంకా అల్లరి చేస్తున్నావా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంటికి వచ్చినటువంటి బంధువులు పిల్లల్ని మొదటిగా అడిగే ప్రశ్న ఏంటి? ఎన్ని మార్కులు వచ్చాయి? తర్వాత ఏంటి? ఎస్ రవి. ఇంకా అల్లరి చేస్తున్నావా? డి. అంటే నిన్ను అడుగుతారా? అది పిల్లల్ని కదా, నన్ను ఎందుకు అడుగుతున్నా? నన్ను అడుగు. ఇంకా అల్లరి చేస్తున్నావా? ఇంకా అల్లరి చేస్తున్నావా? లేదు, యాంకరింగ్ చేస్తున్నా. 50,000. వీళ్ళు డి అన్నారు కదా, ఇది రైటా రాంగ్ గా చెప్పాలి మీరు. రాంగ్ అనుకుంటున్నాను. రాంగ్ మీద ఎంత పెడతారు? వాళ్ళు 50,000 పెట్టారు అక్కడ. 50. మీరు ఆప్షన్ డి మీద పెట్టారు. సరే చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. మీరు రాంగ్ అని అన్నారు, సో మీ అమౌంట్ డబుల్ అయింది. సెకండ్ క్వశ్చన్. తమ దగ్గర దాచుకున్నటువంటి డబ్బులు ఎక్కువగా ఎవరు ఎవరికి ఇస్తూ ఉంటారు? చెప్పండి. అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తారు. ఎంత ఇస్తున్నావురా నువ్వు? అమ్మాయి అయితే కొడుకుకి ఇస్తుంది అవసరాలకి. మా డాడీ ఎప్పుడు ఇవ్వకపోతుండే, కానీ మా అమ్మ అది అర్థం చేసుకుని నాకు పోపుల డబ్బులకి వెళ్ళి తీసిస్తుండే ప్రతిసారి. అవును, మీ డాడీకి కూడా మీ అమ్మని ఇస్తుంది డబ్బులు. ఆప్షన్స్ ఏంటంటే, తమ దగ్గర దాచుకున్నటువంటి డబ్బులు ఎక్కువగా ఎవరు ఎవరికి ఇస్తూ ఉంటారు? ఆప్షన్ ఏ అక్క తమ్ముడికి, బి అమ్మ కొడుకుకి, సి ప్రేమికురాలు ప్రేమికుడికి, మరిదికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తమ దగ్గర దాచుకున్నటువంటి డబ్బులు ఎక్కువగా ఎవరు ఎవరికి ఇస్తూ ఉంటారు? అక్క తమ్ముడికి, అమ్మ కొడుకుకి. చెప్పండి. బి అమ్మ కొడుకుకి. 50. ఇది రైటా రాంగా? 50,000 పెట్టారు. రైట్. 1 lakh. సో ఆప్షన్ బి అమ్మ కొడుకుకి. చూద్దాం కరెక్టా కదా. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్. సరే నెక్స్ట్ క్వశ్చన్. చిన్న పిల్లలకి ఎక్కువగా ఎలాంటప్పుడు చాక్లెట్ ఇస్తారు? ఏ దేనికోసమైనా మారం చేస్తున్నప్పుడు, బి స్కూల్లో ముఖ్యమైన రోజు, సి ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, డి మార్కులు బాగా తెచ్చుకున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్న పిల్లలకి ఎక్కువగా ఎలాంటప్పుడు చాక్లెట్ ఇస్తారు?
దేనికోసమైనా మారం చేస్తున్నప్పుడు, స్కూల్లో ముఖ్యమైన రోజు ఏది? పుట్టినరోజు అన్నప్పుడు ఇస్తారు కదా, అది కంపల్సరీ. 1 lakh. ఇది రైటా రాంగా? నేను 2 లక్షలు రాంగ్ మీద పెడతా. ఓకే, ఏది రైటో చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగలా హుషారో. ఐఎమ్ సో సారీ, మీరు పెట్టిన 2 lakhs పోయింది. వియా, నువ్వు మీ అమ్మ నాన్న మ్యారేజ్ లో ఉన్నావా? లేదు కదా. సరే ఒకసారి ఫోటో చూద్దామా వాళ్ళది? సరే అయితే లెట్స్ హావ్ ద ఫోటో ప్లీజ్. వా, నిజంగా మీదైతే బాలిక వధునే. కానీ వియా, నువ్వు చూడలేదు కాబట్టి రీక్రియేట్ చేద్దామా ఒకసారి? సరే. ఓకే, రెడీ అయితే వియా కోసం. సేమ్ పిల్ల అంటే కిక్ ఏముంటది? ఇంకా టైం ఉందిరా. ఇంటికి పంపించాలి అప్పగింతలు ఫస్ట్. మా బాబుని జాగ్రత్తగా చూసుకో. రే ఏడవకరా, జాగ్రత్తగా ఉండాలి. బ్యాడ్ నేమ్ తీసుకొని రాక, అక్కడ మంచిగా బిహేవ్ చేయాలి. ఓకే, గట్టి గట్టిగా అరుపులు అవి వద్దు. ఇంత ముందు చేసేవన్నీ మర్చిపో. కొత్తగా చాలా మంచోడి అని చెప్పి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఓకే ఓకే, అది కంటిన్యూ చేస్తా. గుడ్ నేమ్ తీసుకొని రావాలి. ఓకేనా? వంటల్లో ఇబ్బంది పెట్టకు. వెళ్ళు, చికెన్ బాగా వండు. ఓకే బాయ్. ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు బాబు, అందుకనే వెళ్ళరా. ఇప్పుడు హ్యాపీయే కదా? పోరా రే, పో. అరే పోరా పోయి. అరే పోతారా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేది ఉంది కదా, అది నాకు ఇచ్చే డబ్బులు ఇస్తే నేను పోతా. మర్చిపోయావు అనుకున్నారా? నా డబ్బులు నాకు ఇస్తే పోతారా? రే రే రే, వాడి ముహూర్తం టైం అయింది, నువ్వు అక్కడికి వెళ్ళి నించో. ఓ వా, క్యా స్టైలిష్. వాడెంత డీసెంట్ ఉన్నాడు చూడాడా. కంగ్రాచులేషన్స్ అలీ, పెళ్ళైపోయింది. ఎన్నేళ్ళయింది పెళ్ళయి? 2 minutes అయింది. 2 minutes అయింది. ఇప్పుడే ఏ దేఖో క్యా హో గయా. ఏదేకో క్యాదాలా అంటే అమ్మా నాన్నకి పెళ్ళైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద లవ్లీ మెమరీస్. ఇక గేమ్ ఆడదామా? ఎస్. రండి రండి, కమాన్. ఎనీవే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అబ్బాయిలు ప్రశాంతంగా ఉండాలి అంటే వేటి జోలికి వెళ్ళకూడదు? ఏ అమ్మాయిల జోలికి, బి ఈఎంఐ జోలికి, సి బెట్టింగ్ జోలికి, డి అనవసరమైన గొడవల జోలికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ప్రశాంతంగా ఉండాలి అంటే వేటి జోలికి వెళ్ళకూడదు? అమ్మాయిల జోలికి, ఈఎంఐ జోలికి, బోలో. అమ్మాయిల జోలికి. సో ఎంత అమౌంట్? 150 పెట్టు. రైటా రాంగా? రైట్. 1 lakh. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఇద్దరికి కూడా డబ్బులు వచ్చేసాయి.